హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిపుల్ ఏ బ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం వెళ్ళబోతున్నాం భద్రాచలం ట్రిప్. ఈ టూర్ మొత్తం రైల్వే స్టేషన్తో ఉన్నాము. ఈ నుంచి మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, మొత్తం ఆ టూర్ డీటెయిల్స్ ఏంటి మొత్తం నేను ఈ వీడియోలో చూపబోతున్నాను. సో మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 10:24 అయితే అయింది టైం. ఇంకా మనకు దాదాపు 1 అవర్ టైం అయితే ఉంది. భద్రాచలం వెళ్ళడానికి 2 తెలుగు రాష్ట్రం నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి డైలీ ట్రూ ట్రైన్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మార్నింగ్, నైట్. మన ట్రైన్ అన్నమాట. సో స్లీపర్ బుక్ చేసాం, కానీ ఏం జరిగిందేమో కానీ ఎస్టర్న్లో ఏసీ వచ్చింది, అదృష్టం. సో మనదైతే ఇదే అనమాట. స్లీపర్ బుక్ చేస్తే ఏసీ వచ్చింది. సో వెళ్దాం లోపలికి, ఎలా ఉందో చూద్దాం. మనకైతే ఉప్పర్ సీట్ అయితే వచ్చింది. సో అందరికీ షాక్ అవుతుంది. మొత్తానికి భద్రాచలం రోడ్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి మనం ఆటో లేదా బస్సులో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ట్రైన్ దిగిన వెంటనే మనకైతే రైల్వే స్టేషన్ బయట అయితే ఆటోస్ ఉంటాయి. సో వెళ్దాం. భద్రాచలం రైల్వే స్టేషన్ నుంచి భద్రాచలంకి వెళ్ళడానికి ఫర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడి నుంచి భద్రాచలం 40 కిలోమీటర్లు అయితే ఉంది. దాదాపు 40 కిలోమీటర్ 1 అవర్ జర్నీ అయితే పట్టింది. ఫైనల్లీ భద్రాచలం అయితే చేరుకున్నాను నేను. గోదావరి నదిలో స్నానం చేసేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్దాం. పవిత్ర గోదావరి నది మార్గం ఇక్కడ నుంచి వెళ్ళాలి. వెళ్తున్నాం మనం. సో దర్శనానికి వెళ్ళే దారి ఇది అనమాట.
ఇక్కడ నుంచి వెళ్ళాలి దర్శనానికి. ఉచిత దర్శనం, చెప్పులు అవన్నీ ఇక్కడ. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది. నాకు దర్శనానికి 2 అవర్స్ టైం అయితే పట్టింది. చూశారు కదా జనాభా ఎలా ఉన్నారు, రద్దీ ఉంది ఎక్కువ. దర్శనం కంప్లీట్ అవ్వగానే టిఫిన్ చేసేసుకొని ఇక్కడ లడ్లు అయితే తీసుకున్నాను. ఇది లడ్లు తీసుకునే ప్రదేశము, ప్రసాదం కౌంటర్ ఉంది కదా, చూశారు కదా. ఇక్కడ నుంచి మనం పర్ణశాలకి అయితే బయలుదేరిపోతున్నాము. ఈ లడ్లు తీసుకున్న వెంటనే మనం బయటకు వచ్చిన తర్వాత మనకు స్ట్రైట్ వెళ్ళామంటే పర్ణశాలకు వెళ్ళే ఆటోలు అయితే అక్కడ దొరుకుతాయి. అక్కడ లడ్డు కౌంటర్ తీసుకున్న తర్వాత ఆడ ఆటోలు కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ నుంచి ఇప్పుడు మనం పర్ణశాలకి వెళ్ళాలి. సో వెళ్దాం. ఆటోలు కనిపించి అన్ని పర్ణశాలకి అయితే వెళ్ళాలి. ఇంకా చూద్దాం ఎంత టైం పడుతుంది ఎప్పడానికి రావడానికి, చూసి వెళ్దాం. ఇది భద్రాచలంలో ఉన్న సీతారామ ఆటో స్టేషన్. దీన్ని బట్టి అందరూ పాటించవలసి ఉంటుంది. సో భద్రాచలం అయితే మనం పర్ణశాలకి అయితే స్టార్ట్ అయిపోయాం. లెట్స్ గో. భద్రాచలం నుంచి స్టార్ట్ అయ్యి మనం ఫస్ట్ ప్లేస్ అయినా చిన్న అరుణాచలం అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ చూద్దాం మనం అరుణాచలం అనేది. ఇక్కడ మొత్తం 12 జ్యోతిర్లింగాలు అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. అరుణాచలంలో మాదిరిగానే ఇక్కడ మోక్ష ద్వారం ఉంది. ఇక్కడ నేను కూడా ట్రై చేశాను. నేనైతే సులభంగా వచ్చేసాను. లావున్న వాళ్ళైతే కొద్దిగా కష్టం, రాలేరు. చూడండి.
ఇప్పుడు సీతమ్మ తల్లి నారచీర దగ్గర అయితే మనం వెళ్ళబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఎవరికి తెలియకుండా ఇంత దూరం వచ్చి రహస్యంగా ఇక్కడ నివాసం చేసి వెళ్ళేవారు. ఇక్కడ స్నానం చేసుకుని చీరలు ఇక్కడ సీతమ్మ తల్లి రహస్యంగా వచ్చి స్నానం చేసుకుని వెళ్ళేవారంట. సో ఇక్కడ సీతమ్మ తల్లి రాముడు కాలక్షేపం జరిగిన ప్రదేశం ఇది. ఇక్కడ విశేషం ఏమనగా ఇక్కడ 360 రోజులు నీరు అనేది ప్రవహిస్తూనే ఉంటుందని. లాస్ట్ స్టేజ్ పర్ణశాలకు అయితే వెళ్ళబోతున్నాం మనము. పర్ణశాలలో మనం సీతమ్మ వారు రాముడు వారు నివసించిన ప్రదేశానికి వెళ్ళబోతున్నాము. లెట్స్ గో. మా ఆటోలో మొత్తం 10 మంది అయితే వచ్చేసాం. మేమందరం కలిసి బోటింగ్కి అయితే వెళ్ళాము. పర్ హెడ్ 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. రైట్ స్టార్ట్ చేయండి ఇంజిన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.